జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లతగారి ఆధ్వర్యంలో సంప్రదించండి. అరేబియా సముద్రంలో అసలేం జరుగుతుంది? ఉన్నట్టుండి పాకిస్తాన్ ఎందుకు ఈ కవ్వింపు చర్యలకు దిగుతుంది? అరేబియా సముద్రంలో విన్యాసాలు చేయడానికి దిగిన పాకిస్తాన్ వెనక ఒక భారీ కుట్ర దాగి ఉందా? ఈ సందర్భంలో ఇండియాతో కయ్యం పెట్టుకోవడానికి కాలు దువ్వుతున్నటువంటి పాకిస్తాన్ వ్యూహం వెనుక ఎవరున్నారు? ఇదే చర్చ ఇప్పుడు కొనసాగుతుంది. ఇప్పటికే మొన్న ఆపరేషన్ సింధూర్ తర్వాత తోక ముడిచి వెళ్ళిపోయి పారిపోయి భయభ్రాంతులకు గురైనటువంటి పాకిస్తాన్ మరలా నేరుగా ఎదుర్కోలేక కవ్వింపు చర్యలకు దిగుతూ ఎలా భారత్తో గిల్లిగజ్జాలు పెట్టుకోవాలని చూస్తున్నట్టుగా కనపడుతుంది. తాజాగా అరేబియా సముద్రంలో మన సముద్ర పరిధిలోకి వచ్చి అక్కడ దాన్ని ఆక్యుపై చేశామనేటువంటి విధంగా వారి ప్రకటనలు చేసి ఒకే ఒక్క అస్త్రం భారత్ పాకిస్తాన్ చేసేటువంటి ఈ చర్యలను చూసి ఒకే ఒక్క అస్త్రం ఐఎన్ఎస్ ధ్రువ్ ఇలా వెళ్ళిందో లేదో తోక ముడిచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది పాకిస్తాన్ అక్కడి నుంచి, సముద్రం నుంచి. కానీ ఇంత ధైర్యం ఎందుకు చేసింది? మన ఏరియాకు ఎందుకు వచ్చింది? అక్కడ ఏం జరుగుతుంది? ఎందుకు ఇలాంటి ఒకవైపు ఆపరేషన్ సింధూర్తో దెబ్బ తగిలి ఉంది, అమెరికా ఎంట్రీ తోటి వాళ్ళ కాళ్ళ మీద పడి, అమెరికా మీద అదేవిధంగా ఇండియా కాళ్ళ మీద పడి, వీళ్ళ మీద పడి యుద్ధం నుంచి పారిపోయి మరలా ఇప్పుడు ఎందుకు గెలకడానికి ప్రయత్నం కొనసాగిస్తుంది అనుకునే దాంట్లో ఒక 2 పాయింట్లు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధానికి మధ్యవర్తిత్వాన్ని వహిస్తున్నాము, మేము పెద్ద తోపులము, అదేవిధంగా మాకు నోబెల్ బహుమతి కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నటువంటి వీళ్ళకి ఇప్పుడు అమెరికా సపోర్ట్ ఉందనేటువంటి ఒక అహంకారం వచ్చేసింది. విషయం ఏంటంటే వాళ్ళకి తెలీదు అమెరికా వారి అవసరానికి ఎవరిని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటుంది అనేటువంటి విషయం. ఇప్పటికే జేడీ వాన్స్ వచ్చిపోయిన తర్వాత అక్కడ వాళ్ళకి ఓటర్లు బిల్లులు కట్టడానికి లేనటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మరొక చర్చ కొనసాగుతుంది. ఇరాన్తో చర్చల సందర్భంగా నేరుగా ఈసారి ఇస్లామాబాద్కి ట్రంపే రాబోతున్నాడు, ట్రంపే దిగబోతున్నాడు చర్చల సందర్భంగా అనేటువంటి ఒక కొంత ప్రచారంలోకి ఉంది. సో ఈ వార్త అయితే ఎప్పుడైతే రావడం మొదలైందో ఆ తర్వాతనే కొన్ని గంటల్లోనే, ఇంకో రోజులోనే ఇప్పుడు పాకిస్తాన్ ఈ రకమైనటువంటి దుశ్చర్యకి పాల్పడింది. అరేబియా సముద్రంలో తమ యొక్క నౌకలను దించేసి అక్కడ విచిత్రమైనటువంటి విన్యాసాలతో భారత్ని కవ్వించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎందుకు ఇలాంటి పరిస్థితికి వచ్చిందంటే ఈ సందర్భంలో అమెరికా నిజంగానే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇస్లామాబాద్కు వస్తే మా బలం మరింత పెరుగుతుంది అని చెప్పించుకోవడానికి ఈ యొక్క ప్రయత్నాలు చేస్తుందా, లేకుంటే అటెన్షన్ని గ్రాప్ చేసి భారత్ అటెన్షన్ అంతా కూడా అరేబియా సముద్రం వైపు గ్రాప్ చేసి మరలా ఉగ్రవాద చర్యలకు ఏమైనా పాల్పడేటువంటి కుట్ర కొనసాగిస్తుందా పాకిస్తాన్? ఎందుకు ఈ టైంలో? ఎందుకంటే పాకిస్తాన్లో ఇప్పుడు తినడానికి తిండి లేదు, అక్కడ అంతర్యుద్ధం కొనసాగుతుంది. ఇప్పుడు ఆ ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా చమురు ధరలు పెరిగిపోయి, పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయి అక్కడ ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత మొదలవుతుంది. రోజు రోజు మరింత దిగజారుతున్నాయి పరిస్థితులు. అక్కడ వస్తువులన్నీ, తినే వస్తువులన్నీ పెరిగిపోతున్నాయి ధరలు. దీంతో ప్రజలు ఎప్పుడు ఎదురు తిరిగి ప్రభుత్వం పైన శ్రీలంక, బంగ్లాదేశ్లో ఏ రకమైనటువంటి ఎదురు తిరగడం, అంతర్యుద్ధం మొదలైందో అలాంటి పరిస్థితి ఇప్పుడు పాకిస్తాన్లో వచ్చేటువంటి పరిణామం కనపడుతున్న సందర్భంలో ఆ యొక్క పరిణామాన్ని దారి మళ్లించడం కోసం, లేకుంటే దాన్ని ప్రజల నుంచి డైవర్ట్ చేయడం కోసం పాకిస్తాన్ ప్రభుత్వాలు చేసేటువంటి కుట్రపూరితమైనటువంటి వైఖరిలో ఇదొక భాగం కూడా అయి ఉండవచ్చు. సో ఈ పరిణామాలపైన క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి రాజకీయ విశ్లేషకులు కానీ, అంతర్జాతీయ విశ్లేషకులు కానీ ఖచ్చితంగా పాకిస్తాన్ మరొకసారి భారత్తో కయ్యం పెట్టుకోవడానికి సిద్ధంగా లేదు, కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలని డైవర్ట్ చేయడానికి మాత్రం సిద్ధమైనట్టుగా చెప్తున్నారు. ఏదేమైనా అరేబియా సముద్రంలో నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులకు ప్రస్తుత కారణాలు అనేకం ఉన్నా కూడా, మరలా వెనకడుగు వేసినా కూడా పాక్ మరలా ఇలాంటి గిల్లిగజ్జలు పెట్టడానికి సిద్ధంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది. నేరుగా తలపడేటువంటి ధైర్యం లేదు, ఆ స్థైర్యం లేదు. అందుకే ఏదో చిన్న అలజడి సృష్టించాలి, ఆ తర్వాత భారత రంగంలోకి దిగగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి, పారిపోవాలి. ఇలాంటి పరిణామాలు చేయడంలో పాకిస్తాన్ దిట్ట కాబట్టి ప్రస్తుత పరిణామాలను పెద్దగా సీరియస్ తీసుకోవాల్సిన పని లేదు. అరేబియా సముద్రంలో ఏమీ చేయలేదు పాకిస్తాన్ అనేటువంటి విషయాన్ని కూడా భారత్కు సంబంధించిన నిపుణులు కూడా చెప్తున్నారు. అనుకోకుండా ఊహించిన విధంగా జరిగినటువంటి పరిణామం టీ కప్లో తుఫాన్ లాంటిదే తప్ప ఇంకేది లేదంటూ కూడా చెప్తున్నారు. అండ్ అలా కాదని కనుక పాకిస్తాన్ కయ్యానికి కాలు దుబ్బి ముందడుగు వేస్తే మాత్రం ఈసారి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ కూడా హెచ్చరిస్తున్నారు.